శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాస ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిర్వధిక సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నూతన రీతిలో అంగన్వాడీలో నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి సిఐటియు ఆధ్వర్యంలో తమ నిరసన తెలుపుతూ కాశీబుక్క పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చి కనీసం 26,000 వేతనం చెల్లించాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని అన్నారు. ప్రభుత్వం నిన్న అంగన్వాడీలతో జరిపిన చర్చల్లో విఫలం కావడంతో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోరాటం చేసినా అది మా వాయిస్ అక్కడికి వినిపించకుండా మాకు ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్టులు చేసి ఇక్కడే తొక్కి పెట్టేసి, అంటే ఇది ఎలా పాలన అయిపోయిందంటే మేము ఎంతో కలలు కన్నాం. అంటే మా అన్నదమ్ముళ్ళు అంటే ఒక వ్యక్తి రాజ్యం వెళ్తారు, మాకు న్యాయం చేస్తారు. మేము ఆడపడుచులం కాదా సార్? మా ఆడపడుచులు బాధ వినిపించట్లేదా? నేనైతే నాకు తెలిసి నా సర్వీస్లో అంగన్వాడీ టీచర్లు చనిపోతే దిక్కులేని చావులు అయిపోతున్నాయి సార్. కనీసం వాళ్ళు శవం సంస్కరించడానికి కూడా మాకు 5,000, 10,000 కూడా రావట్లేదు సార్. అంటే మేము కనీసం మనుషులం కాదా? మాకు అంటే మేము ఉద్యోగం చేయటం లేదా? మేము చేసే వర్క్ చూస్తే మేము 2 యాప్లు మెయింటైన్ చేస్తాము, రికార్డులు మెయింటైన్ చేస్తాము. ఎక్కడ అనకూడదు కానీ పిల్లలు పుట్టిన నుంచి మళ్ళీ వాళ్ళు పెళ్ళయ్యి వాళ్ళ పిల్లలు పుట్టినంత వరకు మా సంరక్షణలో ఉంటారు. మేము చేసే వర్క్ చాలా ఎక్కువ సార్. మేము చేసే వర్క్ ఎందుకు సార్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు? మా కష్టం ఎందుకు సార్ ఇలా నిర్వీర్యం అయిపోతుంది? మేమేమి అడగటం లేదే. కనీసంగా నిత్యావసర సరుకులు ధరలు పెరిగినందుకు ఆ ధరలకు అనుగుణంగా మా జీతం పెంచాలంటున్నాం. మేము రిటైర్ అయిపోయిన తర్వాత మాకు ఏ పిల్లలు చూస్తారు సార్? మా పిల్లలు చూస్తారా చూడరా అవన్నీ పక్కన పెడితే మాకు మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా మా చేతిలో లేని పరిస్థితి, దయానీయ పరిస్థితిలో చాలామంది అంగన్వాడీ టీచర్లు కనిపిస్తున్నారు సార్. అది చాలా ఆవేదనగా మేము మాట్లాడుతున్నాం. అంటే మా రిటైర్మెంట్ తర్వాత మా పరిస్థితి ఏంటి? అసలు మేమేంటి? చచ్చిపోవాలా? మేము రిటైర్ అయిన వెంటనే మేము సూసైడ్ చేసి చచ్చిపోవాలి సార్. మా పరిస్థితి అలా ఉంది. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి సార్. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలి సార్. మా కనీస ధర్మం. ఒక ఆడపడుచులు మేము ఇంత రోడ్డు ఎక్కి పోరాడుతున్నామంటే మేమేమీ ఎక్స్ట్రా కోరట్లేదు సార్. ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచమంటున్నాం, మా పనికి తగ్గ వేతనాలు కల్పించమంటున్నాం. మేము అదొక్కటే మా ప్రధానమైన డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.